తన వద్దకు వచ్చిన కౌశికుణ్ణి ఎంతో గౌరవించి అతనితో సంభాషిస్తూ తన ఇంటికి ప్రయాణమయ్యాడు ధర్మవ్యాధుడు. అలా ప్రయాణమై వెళుతూ కౌశికునితో కొన్ని వాక్యాలను మాట్లాడుతూ ఉన్నాడు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి పద్యాన్ని మనం ఆలపిద్దాం. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలోని మొదటి పద్యం కంద పద్యాన్ని ఆలపించుదాం. ఏ నిమ్మెయినుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము భూనుత యది నీకు దృష్టముగా నెరిగింతున్. ఇప్పుడు మనం ఒకటవ పద్యం ఏనిమై అనే పద్యం యొక్క అర్థ సంగ్రహణం భావం చూద్దాం. నేను ఈ జీవితానికి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి ఆధారమైనది నిజమైనది అయినటువంటి ధర్మం ఒకటి కలదు. ఓ కౌశిక, అది నీకు ప్రత్యక్షంగా తెలియచేస్తాను. ఇప్పుడు రెండవదైన వచనాన్ని చూద్దాం. అభ్యంతర గృహంబునకు రమ్మని యతనిన్ దోట్కునిచ్చని మనోహరంబై చతుస్సాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిందన జననీ జనకుల నభిమతాహార పరితోషితులన్ బర్మాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తులన్ అతనికింజూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారలన్ కుశలంబడిగినా నయ్యిరువులున్ పుత్రునికిట్లనిరి. ఇప్పుడు భావం చూద్దాం. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. 4 వైపుల నుంచి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నతమైన ఆసనంపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునకు చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు. మూడవదైనటువంటి శేష పద్యాన్ని చూద్దాం. అన్నా కుమారా, నీ ఎట్టి సత్పుత్రుండుగలుగా మాకేమిట గడమ చెప్పుమా, నీ చేయు ధర్మంబా నీకు దోడయ్యడున్ భరమాయురర్ధ సంపదలుగనుము, నీ చరిత్రంబున నిఖిల వంశమున్ పవిత్రితమయ్యే మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయన్ వరదేవత నీవు సంధియము వలదు. వాంగ్మనః కర్మలన్ పితృవత్సలత్వమొక్కరూపుగ జొలుపుచునున్న ఎట్టి సద్గుణాకరు నిజామదగ్నునొకని నన్నంగదగుగా కయురులు గలరే. భావం: ప్రియ కుమార, నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతల్లో గొప్ప దేవత నీవు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణ చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడివైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటి రారు. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలోని 4వదైన వచనాన్ని మనం చూద్దాం. అని పలికిరప్పుడు ధర్మవ్యాధుండు వారికి గౌసుకుం జూపి, ఈ మహాత్ముడు మనలను జోడవేట్కనేట వచ్చెనని చెప్పిన నా వృద్ధులతనికి నరహ సత్కార్యంబులుగా వించినన్ గైకొని యతండు వారలను గుసలంబడిగే నంతన విప్రునకు లబ్ధకుండిట్లనియే. వంటి వచనం యొక్క భావాన్ని చూద్దాం. అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో, ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికునికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు.
ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు మొదటి భాగాన్ని చూశారనుకుంటాను. చూడకపోతే కింద లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. నెక్స్ట్ భాగాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్.